గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక నాన్న కలగన్నాడు, కొడుకు దాన్ని సాకారం చేయాలనుకున్నాడు. అదే నాన్న జోబీలో 150 రూపాయలు దొంగతనంగా తీసుకొని ట్రైన్ ఎక్కి హైదరాబాద్కు వచ్చి ఈరోజు ఇలాంటి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సగర్వంగా కాలరెత్తుకొని ఆయా షేర్ అంటూ కాలు ఎగరేసుకొని తిరిగే స్థాయికి ఎదిగిన కాసర్ల శ్యామ్ ఈ మొత్తం ప్రయాణం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు గుర్తొస్తారు? మెయిన్ నాన్న గుర్తొస్తాడు ఎప్పుడు నాకు. ఎందుకంటే అదే అసలు నాకు ఒక లక్ష్యం, గమ్యం ఉన్నది అంటే ఆ నాన్న కన్న కళ నెరవేరని కళ. అంటే అన్ని ఇంటర్వ్యూలు చెప్పినట్టుగా మామూలుగా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది. అప్పటికే మేము ముగ్గురం పిల్లలు, నాన్నగారికి సినిమా రంగంలో హీరోగా రాణించాలని బాగా కళలు ఉండేది, ఆశ ఉండేది. అందుకోసం అని గవర్నమెంట్ ఎంప్లాయీ నాన్న ఒక 5 సంవత్సరాలు లాంగ్ లీవ్ పెట్టి సగం జీతానికి అక్కడ ఉంటూ, మేము ఇక్కడ పిల్లలు, మా అమ్మ మేమంతా ఇక్కడ ఉంటూ, నాన్న అక్కడ ఉంటూ తన కళల వేటలో సాగాడు. ఆ తీరాన్ని అందుకోలేకపోయాడు నాన్న. ఇంకా తను అనుకున్న గోల్ని రీచ్ కాలేకపోయాడు. మా భవిష్యత్తు ఆలోచించి ఫ్యామిలీ ఎక్కడ పాడైపోద్దు అని చెప్పి తన కళను చంపుకొని బ్యాక్ వచ్చాడు. అందుకని అప్పుడు నాకు గట్టిగా మనసులో పడింది అన్నట్టు. ఒక కళాకారుడు నిజంగా కలగంటే అది సాధించే వరకు లాస్ట్ వరకు పోరాడుతూనే ఉంటాడు. అట్లాంటిది మధ్యలో ఆపేసుకొని రావాలంటే ఆ కళాకారుడు ఎంత వేదన అనుభవించి ఉండాలి, ఎంత గుండె కోత అనుభవించి ఉండాలి. అది నాకు గట్టిగా తట్టింది చిన్నప్పుడే. నేను అనుకొని ఇంకా అది ఈ సినిమా రంగంలో ఎక్కడైతే నాన్న నిలదొక్కుకోలేదో అక్కడ నిలదొక్కుకోవాలి, పేరు తెచ్చుకోవాలి అనే అదే ఒకే ఒక్క సింగిల్ పాయింట్ ఎజెండాగా వచ్చాను నేను. అందుకని ఇప్పుడు ఒక స్థాయిలో ఉండి, అంటే అందరూ ప్రేక్షకులు ఆదరిస్తూ మంచి మంచి పాటలు పాడుతూ ఉన్న మంచి రచయితలలో నేను కూడా నేను చెప్పుకునేదాకా వచ్చిన ఈ ప్రయాణం చూసుకుంటే ఇప్పుడు నిజంగా నాన్న లేరు. నాన్న 2017లో చనిపోయారు. ఇప్పుడు నాన్న ఉండుంటే ఈ ప్రయాణాన్ని ఇంకా సంతోషించేవాడు కదా అన్నది అనుక్షణం గుర్తొస్తుంటుంది. అదొకటే, ఆ బాధ అది ఉంటుంది. ఇంకా నన్ను వెన్ను తట్టి పంపిన నా వరంగల్ జిల్లా ప్రజలు, ప్రేక్షకులు, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చిన నా గురువులు, అక్కడి ఉన్న ప్రతి కవులు, మా దగ్గర కవి సమ్మేళనాలు, అంటే ఇంటికొక సాహితీ సంస్థ ఉండేది వరంగల్లో, ఇప్పటికీ ఉన్నాయి సంస్థలు. వాళ్ళందరి సాన్నిధ్యము, వాళ్ళని చూసి నేర్చుకున్నది. నేను కాళోజీ గారిని కళ్ళారా చూశాను. నేను ఎన్నో వేదికల్లో కాళోజీ గారి ఉంటే ముందు వరుసలో కూర్చొని వినేవాళ్ళని. మా దగ్గర ఇందార కిషన్ రావు గారు అన్నారు, ఆయన మంచి మంచి ప్రొఫెసర్ విశ్వం గారు, విద్వాన్ విశ్వం గారు, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళని చూసుకుంటూ పెరిగి అదంతా నాకు ఒక బలంగా పెట్టుకొని నా రెక్కలకు అదొక ప్రతిదీ ఒకటి అన్నట్టుగా బలాన్ని చేకూర్చుకొని ఇక్కడికి వచ్చాను. వాళ్ళందరినీ తలుచుకుంటా ఈరోజు నిజంగా. సార్, నాన్నగారు ఉన్నప్పుడు అంటే అప్పటిదాకా జరిగిన ప్రయాణం వరకు ఏ పాట విని ఆయన ఆనందపడ్డారు, బాగా రాసేవరా, నచ్చిందిరా అని చెప్పిన పాట ఏంటి? నాన్నగారు ఉన్నంత వరకు అప్పటికి నేను సాధించిన గొప్ప ఫీట్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన సినిమా రౌడీ ఉంది. ఆ రౌడీ సింగిల్ కార్డ్ 6 పాటలు నేనే రాశాను. అది నాన్నగారికి బాగా హ్యాపీ అనిపించిన విషయము. రాజా ది గ్రేట్ వరకు కూడా ఉన్నారు. రాజా ది గ్రేట్ టైటిల్ సాంగ్ రాస్తా ఉన్నా, పల్లవి అయిపోయింది, చరణాలు రాయాలి. అప్పుడు నాన్నగారు సిక్ అయ్యారు. నేను ఆ వేదిక మీద కూడా చెప్పాను, అనిల్ రావిపూడి గారు నాకు మంచి ధైర్యం ఇచ్చి, లేదు ఆ పాట నీదే, ఇంకా పల్లవి అయిపోయింది కదా, చరణాలు వచ్చాక కూడా రాసుకోవచ్చు, మీ నాన్నగారిని చూసుకొని వచ్చాయని పంపారు. ఇంకా ఆ క్రమంలో చనిపోయారు. ఇక అన్ని కార్యక్రమాలు అయిపోయాక అప్పుడు ఆ పాట పూర్తి చేయాల్సి వచ్చింది నేను. సార్, సూపర్. అండ్ మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు యూనివర్సిటీలో ఎంఫిల్ చేస్తున్నప్పుడు చాలామంది మంచి మిత్రులు పరిచయం అయ్యారు, సాహిత్యం అబ్బింది, సాహిత్యంతో ప్రయాణించారు, జానపద ప్రోగ్రామ్స్ ఇస్తూ వెళ్ళారు. సో ఆ మొత్తం ప్రయాణం కాసర్ల శ్యామ్ని ఒక రచయితగా ఎలా మోల్డ్ చేసిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా నన్ను నమ్మిన దర్శకులు, నన్ను నమ్మిన సంగీత దర్శకులు వాళ్ళు అనే మాట, నాకు ఈ మాట ఎన్టీఆర్ గారు కూడా, జూనియర్ ఎన్టీఆర్ ఒక వేదిక మీద కూడా అన్నారు, కాసర్ల శ్యామ్ పాటల్లో మట్టి పరిమళం కనిపిస్తుంది నాకు అని. ఈరోజు అంతగానం వచ్చింది, మనం అంత స్వచ్ఛంగా, అంత ప్రజల భాషను కూడా మనం ఇప్పటికీ జనాలకి పరిచయం చేస్తున్నాం, మళ్ళీ వినిపించగలుగుతున్నాం ఈ జనరేషన్ కంటే ఈ జానపదం వేసిన పునాదే నాకు. ఈ జానపదం పట్టుకొని నేను తిరగని పల్లె లేదు. నేను పల్లెలో పుట్టకపోయినా పల్లెలోనే పెరిగా, పల్లెలోనే బతికా నేను. అసలు ఒక్కొక్క టైంలో మేము కార్యక్రమాలు చేసినప్పుడు మా టీంలో ఒక 10 మంది ఉంటే, ఆ టీం లీడర్ ఎవడైతే ఉండేవాడో ఊర్లలో వెళ్ళి ఒక్కొక్క ఇంట్లో
చెప్పొచ్చేవాడు, అమ్మ ఒకరికి భోజనం దొరుకుతుందా మీ ఇంట్లో అని. అట్లా ప్రోగ్రామ్ ఇస్తుంటే మెల్లిగా వచ్చి మాకు ఇట్లా గోకేవాడు, అన్న ఒకరికి భోజనం సెట్ అయింది, వీళ్ళు ప్రోగ్రామ్ నడిపిస్తూ ఉంటారు, నువ్వు వెళ్ళి భోజనం చేసిరా, ఆ తర్వాత మళ్ళీ వచ్చి నువ్వు జాయిన్గా ఇంకొకరిని పంపిస్తాను. భోజనం దొరకకపోతే సార్? దొరకపోయేది ఊర్లలో, దొరకపోతే పస్తే అంతే. ఇంకేదో ఎక్కడో మళ్ళీ వేరే ఊరికి వెళ్ళినప్పుడు లేకుంటే ఏ హోటల్లో ఉన్నో కాకాబట్టి ఒకరికి పాపం ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి బతిలాడి పెట్టేవాళ్ళు. ఇంకా ఎవరో ఊర్లో సర్పంచ్ వాళ్ళు వీళ్ళు అంటే ఇంకా ఆ రోజు పండుగే. ఏ కోడిగుడ్డు కూర పెడితే ఆ రోజు పండుగ అన్నట్టు. కోడిగుడ్డు కూర పెడితే పండుగ అట్లా తిరిగే వాళ్ళం. అంటే అప్పటికి నిజంగా నేను బాగా చదువుకున్నా, నేను మా డిగ్రీ అయిపోయింది, ఒక ఎంఏ చేస్తున్నా, అయినా కూడా ఆ జానపదం పాటలు ఆ ప్రోగ్రాంలు ఇవ్వడం అది ఒక ఇష్టంగా ఉండేది. ఊర్లో వెళ్తే అంటే వేదికెక్కి పాటలు పాడుతుంటే వేల జనాన్ని అయినా ఒక కంజీర పట్టుకొని, చిన్న కంజీర పట్టుకొని పాడుతుంటే వేల జనాలు ఇట్లా ఊగిపోతుంటే ఆ మత్తు వేరే ఉండేది అన్నట్టు. సరే, ఏదైనా ఒక్క పాట ఆ సమయంలో మీరు ఆలపించింది ఏదైనా? మా గురువుగారు, నాకు మా వరంగల్ శంకర్ అన్న మా గురువుగారు సారంగపాణి గారు, వాళ్ళు అప్పటికే జానపదంలో లబ్ధ ప్రతిష్ఠులు. వాళ్ళు ఇప్పుడు కనుక ఉంటే అసలు దేశ విదేశాల్లో వాళ్ళ పేరు మారుమోగేదేమో. ఇప్పుడు మనం సుఖ్విందర్ సింగ్ ఉన్నాడు కదా హిందీలో సింగరు, అట్లాంటి వాయిస్ మా గురువు గారిది. ఆయన టాప్లో పాడితే అప్పుడు మేము ఆయన పాట పట్టుకొని నేషనల్ లెవెల్లో ఒక ప్రైజ్ తెచ్చాం మేము. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు బగ్గిపోతుంది, 12 గుర్రాలు బగ్గిపోతుంది, 12 గుర్రాలు బగ్గిపోతుంది, 12 గుర్రాలు బగ్గిపోతుంది, బగ్గీలో మేనత్త బిడ్డ పోతుంది, బగ్గీలో మేనత్త బిడ్డ పోతుంది హై అనుకుంటే. ఇందులో అది ఇదంతా గొలుసు కట్టు పాట. ఇందులో నేను మా టీం మేము చేసిన ప్రయోగం ఏంటంటే అప్పుడే దీన్ని బ్రెత్లెస్ లాగా పాడేవాళ్ళం. అంటే ప్రతి పల్లవి చరణం 2 లైన్లు ఉంటుంది, అవన్నీ కలిపి ఒక 10-12 లైన్లు చివరిలో వచ్చేటట్టుగా పాడేవాళ్ళం అన్నట్టు. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు బగ్గిపోతుంది, బగ్గీలో మేనత్త బిడ్డ పోతుంది, బిడ్డతో బిందేడు నీళ్లు పోతున్నాయి, నీళ్లతో నీలమ్ము సీర పోతుంది, సీరతో సిక్కుల రైక పోతుంది, రైకత్న రత్నాల మేల పోతుంది, చల్ మేలతో మేలైన జోడు పోతుంది అని ఒక హుషారు తెప్పించేది జనాల లోపల. ఆ మట్టి పాటలో ఉండే అందం సార్ అది నిజంగా. ఈరోజు నేను ఒక చిన్న చమత్కారం నవ్వొచ్చేది, ఒక కవితాత్మకమైన చమత్కారమైన, అంటే ఒకవేళ ముందుకు మనం మాట్లాడుకున్నా కూడా అంటే క్రమంలో కాకుండా అడ్వాన్స్ కేజీఎఫ్లో కదా ఎక్కడి నుంచో ముందుకు వచ్చామన్నట్టుగా. ఇప్పుడు రామ్లో కనుక నేను తమ్మల పాకే వేస్తుంటే కమ్మగా వాసన వస్తావే, ఎర్రగా పండిన బుగ్గలు 2 యాదికొస్తాయే, అంటే ఇట్లాంటి ఒక చమత్కారం చెప్పాలి. అదంతా కూడా ఆ జానపదం నుంచే అలవడింది నాకు. యాక్షన్ ఇక్కడ, రియాక్షన్ అక్కడి నుంచి. సో కాసల శ్యామ్ని ప్రత్యేకంగా నిలిపింది ఈ సెన్సిబిలిటీ సార్. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు అది ఇష్టం కూడా. అంటే మేము స్టేజ్ ఆర్టిస్ట్ కూడా కాబట్టి, అంటే జానపదం పట్టుకొని వివిధ ప్రదర్శనలు చేస్తున్నాం కాబట్టి జనాలలో మేము మా పేరు ఎట్లా తెచ్చుకోవాలి అంటే నేను ఒకే ఒక సూత్రం పాటించేది. అయితే జనాల్ని బాగా నవ్వించినోడు గుర్తుంటాడు, లేదా బాగా ఏడిపించినోడు గుర్తుంటాడు కళాకారుడు. అంతేకాని ఊరికే వచ్చి పోయే వాళ్ళని మనం గుర్తుపెట్టుకోము. కరెక్ట్ సార్, మీరు 2 పనులు చేస్తున్నారు. అది అందుకే నేను పాటల్లో కూడా అదే ప్రతిబింబించేలా చూసుకుంటాను. ఒక మంచి చెమక్ వస్తే ఆహా అని బాగా గుర్తుండిపోతాం, లేదా నవ్వుకుంటే ఒక చిన్న స్మైల్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎక్కడో పాటలో నేను యావరేజ్ బ్యూటీవే ఆర్జీవి ట్వీటువే అంటే చలో సినిమాలో అప్పటికి నవ్వుకున్నారు. అంటే బీకామ్లో ఫిజిక్స్ ఉందనే బాపత నువ్వు అని కాంటెంపరీ కొన్ని పట్టుకొని చేయడం, అది నాకు కొంచెం బాగా ఇష్టం. అంటే ఒక చమత్కారం పడితే ఆ రోజు నిజంగా మనకుండే హైవేరు. ఒక పాటలో ఏదైనా ఒక చమత్కారం పడితే అది డ్యూయట్ కావచ్చు, ఆయా షేర్ లాంటి పాట కావచ్చు, ఇంకేదన్నా పాట కావచ్చు, నా మార్కు ఉండేలాగా చూసుకుంటా. సార్ మీరు అన్నట్టు నేను ఇంటర్వ్యూలో చాలా ముందుకెళ్ళి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒక రచయిత ఒక పాట రాసినప్పుడు ఆ పాటలో ఒక మంచి పదం వాడినప్పుడు తనలో తను రగిలిపోతాడు. అది కొన్ని రోజులు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, ఒక్కోసారి కొన్ని గంటలు కావచ్చు. రగిలి 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 ఉదాహరణకి ఆయాషేరే తీసుకున్నాం, ఎంత మదన పడితే ఆయాషేర్ వస్తుంది. ఆ పీక్స్కి వెళ్ళిన తర్వాత పాట అయిపోయిన తర్వాత ఎలా కూల్ డౌన్ అవుతారు, ఎలా కామ్ డౌన్ అవుతారు, ఆ ప్రాసెస్ ఏంటి, మళ్ళీ కాసల యథాస్థితికి ఎలా వస్తాడు? నిజంగా మీరు అన్నట్టు ఆ హై కొద్ది రోజులు ఉంటుంది ఆ పాటలో ఉండి, మిగతా పాటలు రాస్తుంటే కూడా దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. నిజానికి జనాలు కూడా అంటే అడిగేది కూడా, ఇప్పుడు నా పాట నాకే చెప్తూ రిఫరెన్స్ ఇస్తూ ఆయా షేర్ లాంటి పాట కావాలి మాకు అంటే దాని ఇంపాక్ట్ చాలా రోజులు ఉంటుంది.
అప్పుడు ఇంకా ఏం చేసామంటే మనం రాసిన పాటలే మంచి విషయాలు, లేకుంటే వేరే వాళ్ళ పాటలో ఉన్న చమత్కారాలు అవన్నీ గుర్తు చేసుకొని దాన్ని మళ్ళీ మనం ఇంటూ ద యాక్ట్ వచ్చేటట్టుగా మనం మార్చుకోవడమే. కానీ కొద్ది రోజులు మాత్రం ఆ హై ఉంటుంది. కలిసిన ప్రతి ఒక్కళ్ళకు చెప్పుకొని అసలు ఆ లైన్ పడింది, అబ్బా ఆ లైన్కి రెస్పాన్స్ ఉంది అని ఇట్లాంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఆయా షేర్ పాట ఎన్ని రోజులు పట్టింది సార్ మీకు? ఆయా షేర్ అదే ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఒక వెర్షన్లోనే అయింది. మెరుగులు దిద్దుకుంటూ ఇంకొక 1 వీక్ అంటే కొన్ని అక్కడికక్కడ రాయడం జరిగింది. అనిరుద్ధ్ కూడా బాగా దాని పాటని ఫస్ట్ అనుకున్న దానికి మెరుగులు దిద్దుకుంటూ పోయాడు. ఇప్పుడు సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ అనేది నేను స్టూడియోలో రాసా. ఇది ఓకే. పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ అది తెల్లారి మళ్ళీ ఫోన్లో పంపించింది అది. ఎందుకంటే తను కూడా మా ట్యూన్ని బాగా మెరుగులు నిరంతరం అది ఒక ప్రక్రియ, అది ఆ ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది అన్నట్టు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీకాంత్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి అనిరుద్ధ్ ఇంకొక చిన్న బిట్టు మార్చుదామన్నాడు, ఇది పంపాడు, దీనికి రాసి పంపమన్నాడు. అంటే అప్పుడు పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ అని మళ్ళీ రాసి పంపా తెల్లారి. అది ఇట్లా నడుస్తూనే ఉంటుంది.